10 మంది మీద కేసులు పెట్టి జైలుకి పంపించిన చరిత్ర మీది. ఇవన్నీ మీరు మర్చిపోయి ఇసుక గురించి, ఇసుక మాఫియా గురించి మీరు మాట్లాడతారా? మీకు కేవలం ఉన్న బలం ఏంటి అంటే మీడియా. మీ మీడియా బలం చూసాం. నిన్న కూడా ఒక మీడియా సంస్థకి విశాఖపట్నంలో హైవే పక్కన 75 సెంట్లు భూమి ఉచితంగా ఇచ్చిన సంఘటన. ఒక మీడియా అధిపతికి టీటీడీ చైర్మన్ ఇస్తారు, ఇంకొక ఆయనకి ఇంకొక పదవి ఇస్తారు, ఇంకొక ఆయనకి ఇంకొక మేలు చేస్తారు. కేవలం మీడియా మీద ఆధారపడి అబద్ధాలని వండి వార్చి ప్రచారం చేస్తూ రోజులు వెళ్ళదీస్తున్న మాట నిజమా అబద్ధమా? చెప్పమంటే చెప్తాం ఇంకా డీటెయిల్గా ఏ మీడియాకి ఏం చేశారు. ఇవి కాకుండా ఒక ఫ్యాక్టరీ నడిపినట్టుగా ఒక సోషల్ మీడియా యూట్యూబ్లో నడిపి ఎవడో నోరెత్తితే వాళ్ళ మీద బురద జల్లేడు, అడ్డగోలుగా మాట్లాడడం, ఇంకా లిక్కర్ గురించి మాట్లాడుతున్నారు.